ప్రస్తుతం తమిళనాట హాట్ టాపిక్ గా మారిన టాస్మాక్ లిక్కర్ కుంభకోణంలో యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ కు సంబంధాలున్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. స్కామ్ తో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహించిన సమయంలో కయాదు లోహర్ కూడా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తతో తమిళ సినీ ప్రేక్షకులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టాస్మాక్ కుంభకోణంలో భాగస్వామ్యులైన వ్యక్తులు నిర్వహించిన నైట్ పార్టీలకు హాజరైనందుకు కయాదు లోహర్ కు సుమారు 35 లక్షల రూపాయలు ముట్టాయని తెలుస్తోంది. ఈ ఆరోపణలు నిజమైతే ఆమె కెరియర్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. డ్రాగన్ సినిమాతో వచ్చిన క్రేజ్ తో తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న కయాదు ఇప్పటికే తమిళంలో యంగ్ హీరోలు అధ్వర, జీవి ప్రకాష్ చిత్రాలతో పాటు సింబు సరసన ఒక సినిమాలో నటించే అవకాశం కూడా దక్కించుకుందని సమాచారం. కేవలం 2 నెలల వ్యవధిలోనే గత 4 ఏళ్లలో చేసిన సినిమాల సంఖ్యను అధిగమించేంత బిజీగా మారిన సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడం గమనార్హం. సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా షాకింగ్ గా ఉంది. తమిళ పరిశ్రమ కూడా నెమ్మదిగా అవినీతిమయం అవుతోంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై కయాదు లోహర్ వైపు నుంచి గాని, అధికార వర్గాల నుంచి గాని ఎలాంటి స్పందన రాలేదు. ఈ వార్తల్లో నిజాలు తేలాల్సి ఉంది.